హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో తిరుపతిది పెట్టేశాను కదా, ఫుల్ వ్లాగ్. సో ఇందులో అయితే మేము అరుణాచలం వెళ్ళింది అండ్ అరుణాచలంలో ఎక్కడ స్టే చేసామో అదంతా కూడా పెట్టేస్తాను. కొండ కిందికి వచ్చాక అయితే తిరుపతి మేము డిపో దగ్గర అయితే అరుణాచలంకి డైరెక్ట్ బస్సు ఉండే అనమాట. సో బస్సు అయితే అక్కడ ఎక్కేసినాము అండ్ మేము అక్కడికి చేరుకునేసరికి అయితే ఈవినింగ్ అరౌండ్ 7 PM అట్లా అయింది. అసలు ఆ రోజు ఏంటంటే పౌర్ణమి, ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. సో బస్సెస్ అయితే ఎక్కడో ముందే ఆపేశారనమాట. సో ఇంకా అక్కడికి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్రెడీ మేము ముందు రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆటో వాళ్ళని దింపమని చెప్తే 400 to 500 చెప్తున్నారు. అది డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ 2 kilometers లేదంటే 1.2 kilometers ఉన్నా కూడా వాళ్ళు అంతే చెప్తున్నారు అసలు ఛార్జెస్ అయితే. సో ఇంక మేమైతే అట్లా 300కి అట్లా మాట్లాడుకొని అయితే మేము అక్కడ రూమ్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. సో మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే అది మన తెలుగు వాళ్ళదే అన్నమాట. శ్రీ వాసవి శివగంగా అని ఉంటుంది. అందులో ఏంటంటే ఫ్రీ ఫుడ్ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మార్నింగ్ టిఫిన్ ప్లస్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్తో సహా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ రూమ్సే కాకుండా మనకి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే ముందు మనకి ఎంట్రెన్స్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండే. సో మేము ముందుగానే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో మేము ప్రీ బుకింగ్ అనేది వాళ్ళకి చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మాకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందనమాట. అక్కడ మంచిగా ఉంది అదంతా, ఉయ్యాల కానీ అదంతా కూడా. ఇది లొకేషన్ వచ్చేసి మనకి అగ్నిలింగంకి పక్కనే ఉంటుంది అన్నమాట. ఆ పైన ఉంది కదా, సో ఆ పైన అయితే లాకర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా రూమ్సే ఉంటాయి అన్నమాట ఫ్యామిలీస్కి. అండ్ కిందనే మనకి డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. అక్కడ డైనింగ్ హాల్ దగ్గర వెళ్తుంటే అక్కడ ముందు ఒక దేవత ఫోటో కూడా పెట్టిర్రు అనమాట. అక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఓనర్స్ కానీ మంచిగా మాట్లాడిళ్ళు, చాలా అంటే చాలా మంచిగా మాట్లాడిళ్ళు. మేము వెళ్ళిన రోజైతే సో వాళ్ళు డిన్నర్కి పప్పు విత్ ఆవకాయ అండ్ అప్పడాలు అవంతా పెట్టిళ్ళు అనమాట. సాంబార్ కూడా పెట్టిళ్ళు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి టిఫిన్ మాకు వడ పెట్టిళ్ళు అండ్ లేదు అని అనుకుంటే ఉప్మా కూడా ఉందన్నమాట. ఏదైనా ఒకటి తినొచ్చు అండ్ లిమిటెడ్ ఏం కాదు, అన్లిమిటెడ్ ఫుడ్డే ప్రొవైడ్ చేశారు. డిన్నర్ కూడా అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే మేము ఇంకా రెడీ అయ్యేసి సో మేము నైట్ 11 PMకి అట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం అన్నమాట. మమ్మీ, అన్నయ్య, నేను. సో గిరి ప్రదక్షిణ అక్కడ మెయిన్ గోపురం ఉంటుంది కదా, రాజగోపురం, అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా వెళ్ళే దారిలోనే మేము అక్కడ సాక్సులు కూడా కొనేసుకున్నాం అన్నమాట. సో ఆ సాక్సులు వేసుకొని ఇంకా రాజగోపురం దగ్గర నేను అక్కడ దీపం కూడా ముట్టించి సో అక్కడ కొబ్బరికాయ అక్కడే కొట్టినాం అన్నమాట. కొట్టి ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయినాము. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కాబట్టి అసలు నడవనీకి అసలు రోడ్డే ఖాళీ లేకుండే. ఆ రోజు అంతా కూడా అందరూ గిరి ప్రదక్షిణకే అసలు మనిషికి గ్యాప్ లేకుండా అట్లా నడిచిల్లు అన్నమాట. ఇంకా సో 3 kilometers అట్లా నడిచినాక ఇంకా మేము సోడా తాగినాము. ఇంకా అన్నయ్య, నేను, మమ్మీ కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే అక్కడ అన్నదానం కూడా ప్రొవైడ్ చేసిళ్ళు అన్నమాట వాళ్ళు. బట్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసే దగ్గర మెయిన్గా ఇబ్బంది అయింది ఏంటంటే వాష్రూమ్స్కి. చాలా అంటే చాలా లాంగ్లో ఉన్నాయి వాష్రూమ్స్. అట్లా 4 kilometersకి ఒక దగ్గర, మళ్ళీ 8 kilometersకి ఒక దగ్గర అట్లున్నాయి. గిరి ప్రదక్షిణ
ప్రదక్షిణ చేసే దారిలోనే మనకు అక్కడ దేవుడి పాదాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏంటంటే కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్ అక్కడ మనం నిలబెడితే సో మనం ఏ కోరుకున్నా కూడా ఆ కోరిక అంటే నెరవేరుతుందంట. అక్కడ వాళ్ళందరూ నమ్మకం అది. మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఎందుకనంటే మేము ఆల్రెడీ తిరుపతిలో అలిపిరి నుంచి మెట్లు ఎక్కినాము, ప్లస్ మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే మాకు ఇది గిరి ప్రదక్షిణ అయ్యేసరికి అసలు మా వల్ల కాలే అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే. సో అదేంటంటే 5 మినిట్స్కి 30 రూపీస్ అట్లా, మళ్ళీ ఎక్స్ట్రా 10 మినిట్స్కి అని అంటే 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేసిళ్ళు అనమాట. సో మా అన్నయ్య, నేను అండ్ మమ్మీ నెక్స్ట్ వీడియోలో మమ్మీ కూడా మసాజ్ చేయించుకుందాం అన్నమాట. ఇట్లా మిషన్స్తోనే కాకుండా డైరెక్ట్ మనకి చేతులతో కూడా మసాజ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ గిరి ప్రదక్షిణలో. ఇదేంటంటే మనకి గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయి ఉంటే కాళ్ళకి మంచి ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. అక్కడ చాలా షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ అంటే గాజులు కానీ అమ్మాయిలకి సంబంధించినవి అన్నీ. అండ్ ఇక్కడ ఒక బట్టల షాప్ అనమాట, అక్కడ ఆఫర్ సేల్ అదంతా పెట్టిళ్ళు. సో మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి మంచిగా చంద్రుడు అయితే నిండుగా వచ్చిండు. అక్కడ ఆగి ఇంక అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుండు కదా అసలు. ఇదైతే మోక్ష మార్గం అన్నమాట. బట్ మేము అక్కడికి వెళ్ళాలని అనుకున్నాం. బట్ ఏంటంటే ఫుల్ క్యూ లైన్ ఉండే ఆ రోజు పౌర్ణమి కాబట్టి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ వరకు క్యూ లైన్ అట్లనే కట్టున్నారు అనమాట. ఇంకా మాకు లేట్ అవుతుంది, మళ్ళీ మేము నెక్స్ట్ డే ఎట్లాగో దర్శనంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మాకు అప్పుడు ఓపిక లేక మేము వెళ్ళలేదు. జస్ట్ అక్కడ నుంచి దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే రాజగోపురము. ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే మేము 11కి స్టార్ట్ చేసి కరెక్ట్ మేము 4 AM మాది కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా మళ్ళీ మేము రూమ్ వెళ్ళేసి సో నెక్స్ట్ డే అయితే మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ 1 PM అట్లా దర్శనంకి వెళ్ళినాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము ఆ రోజు ఫ్రీ దర్శనం ఉంది ఇక్కడ, అండ్ 50 రూపీస్ దర్శనం కూడా ఉన్నది. అక్కడ పోలీస్ వాళ్ళని అయితే మేము వెళ్ళి 50 రూపీస్ దర్శనం ఎక్కడుంది అని అడిగినాం. ఎందుకనంటే ఆ రోజు పౌర్ణమి కదా, చాలా రష్ ఉండే అనేసి 50 రూపీస్ దర్శనంకి వెళ్దామని అనుకున్నాం. బట్ అక్కడ పోలీస్ వాళ్ళని వెళ్ళి అడిగితే 50 రూపీస్ది ఏం లేదు, ఇందులోకి వెళ్ళండి డైరెక్ట్గా అని అన్నారు. మేము వెళ్ళింది అయితే 50 రూపీస్ దాంట్లోకే, బట్ మనీ అయితే వాళ్ళు ఏం తీసుకోలేదు. మేబీ నేను అనుకుంది ఏంటంటే ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఎవరికి టికెట్స్ మనీ అవన్నీ ఏం తీసుకోలేదన్నమాట. మాకు దర్శనం కూడా అసలు ఎంత బాగా జరిగిందంటే నిజంగా చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనము. వితిన్ 1.5 అవర్లోనే మాకు దర్శనం మొత్తం కూడా కంప్లీట్ అయింది. పౌర్ణమి రోజు ఆ శివయ్య దర్శనం అంటే నిజంగా మేము ఎంతో రాసి పెట్టి ఉంటేనే మాకు అట్లా మంచిగా దర్శనం జరిగింది. మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయినాము. ఇది లోపల టెంపుల్ వ్యూ అన్నమాట. ఇక్కడ లోపల అన్నీ ఇంకా చాలా దేవుళ్ళ అవన్నీ ఉన్నాయన్నమాట గుడిలు. ఇక్కడ స్పెషల్ ఎంట్రన్స్ అని కనిపిస్తుంది కదా, సో అందులో నుంచి కూడా మ్యాక్సిమం అందరినీ పంపించేసి మేబీ ఆ రోజు పౌర్ణమి అని చెప్పి కావచ్చు అందరు వేసే స్పెషల్ అదంతా ఏం లేకుండా కూడా డైరెక్ట్ పంపించిల్లు అనమాట. సో ఇదే అన్నమాట మేము స్టే చేసిన రూమ్ అయితే శ్రీ వాసవి శివగంగలోన. సో మాకు 2 బెడ్లు ఇచ్చిళ్ళు, మంచిగా అక్కడ ఏసీ ప్లస్ మళ్ళీ నీట్గా ఉంది, ప్లస్ ఫ్రీ ఫుడ్ కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము ఈ యొక్క రూమ్ విషయంలో మాత్రము. ఇంకా అక్కడి నుంచి కూడా మేము స్టార్ట్ అయిపోయి మా నెక్స్ట్ ప్లాన్ అయితే మేము కంచికి అనుకున్నాం అన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి కంచికి
స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడ ఏంటంటే తమిళనాడు బస్ స్టాప్కి వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి కంచి డైరెక్ట్ బస్సులు ఎక్కుదామని అక్కడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం అన్నమాట. కాకపోతే తమిళనాడులో ఏంటంటే మొత్తం వాళ్ళది లాంగ్వేజ్ అంతా కూడా తమిళ్లోనే పెట్టిల్లనమాట, బస్సు బోర్డులతో సహా. అసలు తెలుగు వాళ్ళు వెళ్తే వాళ్ళకి కనీసం తమిళ్ ఎట్లాగూ రాదు కదా, వాళ్ళకి కనీసం ఇంగ్లీష్లో అయినా అట్లా ఎందులో రాసి పెట్టి లేదనమాట. ఇక్కడ 12 నెంబర్ దగ్గర అయితే కాంచీపురం బస్ అని ఉంటే సో మేము అక్కడ అయితే ఆగినాము. తమిళనాడు బస్సులు అయితే అసలు అన్నీ భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌడ్ బస్సులేనంట. గౌడ్ బస్సులకి కూడా వాళ్ళు అన్నీ ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు వేసుకున్నారు. హీరోయిన్ బొమ్మలు, హీరో బొమ్మలు అన్నీ భలే పెట్టుకున్నారు. గమ్మత్ అనిపించింది. అండ్ మేము కంచిలో దిగేసరికి అయితే నైట్ 8 PM అట్లా అయిందన్నమాట. మేము అక్కడ దిగ్గానే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో అక్కడ మేమైతే ఒక హోటల్కి వెళ్ళినాము. అక్కడ డైరెక్ట్ ఆటో అయినా వచ్చి మమ్మల్ని అక్కడ హోటల్కి తీసుకొని వెళ్ళిండనమాట. ఇది మాకు 1200 పడింది పర్ 1 డేకి. ఇక్కడ కూడా బాగానే ఉంది, బట్ ఏసీకి అని అంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఆ రూమ్లో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కంచి మాకు టెంపుల్కి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం అనమాట. జస్ట్ 1 కిలోమీటర్ అట్లా డిస్టెన్స్ ఉంది అంతే. సో ఇంకా రెడీ అయిపోయి అక్కడ కంచి టెంపుల్కి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ వెళ్ళే దారిలోనే సో మమ్మీ వాళ్ళు అయితే టీ తాగిళ్ళు. అక్కడ టీ తాగేసి ఇంకా మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రీ గోపురం అన్నమాట. సో ఇక్కడ మనం ముందు ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్స్ అయితే అలో చెయ్యరు అని చెప్పిర్రు. సో అక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే సపరేట్ ఇక్కడ లాకర్ సిస్టమ్ వెరైటీగా ఉంది, అంత డిజిటల్గా పెట్టిల్లు అన్నమాట టెంపుల్కి. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే అక్కడ మనం చెప్పులు పెట్టుకునే కౌంటర్ ఉంటుంది అండ్ దాని పక్కనే మనకి డిజిటల్ ఫోన్ లాకర్ కూడా ఉంటుంది అనమాట. సో అదేంటంటే మనకు అక్కడ ఒక QR కోడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని మనం స్కాన్ చేస్తే మనకు ఒకటి డీటెయిల్స్ వస్తుంది. అందులో మన మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయితే OTP వస్తుంది. సో దాంట్లోనే మనకి ఏ లాకర్ వచ్చింది అని చూపిస్తుంది అనమాట. ఆ లాకర్లో అయితే ఫోన్ పెట్టేసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళేసినాం. పర్ ఫోన్కి అయితే 10 రూపీస్ అట్లా ఛార్జ్ పడింది. ఇదంతా కూడా మెయిన్ లోపల గుడి లోపల గోపురాలు అన్నమాట. ఇదంతా ఒకసారి చూసేయండి. దర్శనం కూడా అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా మేము వెళ్ళే దారిలోనే అక్కడ టిఫిన్ చేసినాం అనమాట. టిఫిన్ చేసేసి మాకు రిటర్న్ ట్రైన్ అయితే తిరుచనూరు దగ్గర ఉందన్నమాట. సో దానికంటే ముందు మేము అక్కడ తిరుచనూరుకి డైరెక్ట్గా బస్సులో వెళ్ళేసి అక్కడ నియర్గా ఉన్న పద్మాక్షమ్మ టెంపుల్కి అయితే అక్కడ వెళ్ళినాం అన్నమాట. అక్కడ ఏంటంటే ఫోన్స్ అలో చేయలేదు. సో అక్కడ నేను వీడియోస్ తీయలేకపోయినా. సో ఆ టెంపుల్లో కూడా దర్శనం అంతా చేసుకున్నాక అక్కడ పక్కనే మనకి అన్నదాన సత్రం కూడా ఉందన్నమాట, ఆ అమ్మవారి ఆలయం పక్కనే. సో అక్కడ ఇంకా మేము తినేసి మాకు 5 PMకి ట్రైన్ ఉండే రిటర్న్ ట్రైన్. సో మేము అక్కడికి రైల్వే స్టేషన్ దగ్గరికి ఎగ్జాక్ట్గా 4:30 PMకి అట్లా వెళ్ళినాం అన్నమాట. సో ఇంకా రిటర్న్ అయిపోయినాం ఇంటికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.